బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్కార్ అంటే ఏమిటి? మనం అస్కార్ ఎందుకు పఠించాలి? అల్లాహ్ను స్మరించుకోవడాన్ని అరబీలో జిక్ర్ అంటారు. దాని బహువచనమే అస్కార్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన దైనందిన జీవితంలో పఠించిన దువా వచనాలను, అల్లాహ్ కీర్తనలను, అల్లాహ్ నామస్మరణాలను అస్కార్గా చెప్పవచ్చు. నిత్యం అస్కార్తో రోగాలు, భయాందోళనలు, దుఃఖం, విచారం, నిస్సహాయత, జిన్నులు, శైతానులు, చేతబడి మొదలగు అన్ని రకాల చెడులు, కీడులు తొలగిపోతాయి. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తెలియచేస్తున్నాడు, తెలుసుకోండి, అల్లాహ్ స్మరణతో మాత్రమే మనసులు నెమ్మదిస్తాయి. ఓ విశ్వాసులారా, మీ సిరి సంపదలు, మీ సంతానం మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరల్చరాదు. ఎవరైతే అలా చేస్తారో వారే నష్టపోయేవారు. మనసుకు ప్రశాంతత కావాలి అన్నా అస్కార్ చదవటం వల్లనే పొందవచ్చు. జిక్ర్ శైతాన్ నుంచి రక్షణ కల్పిస్తుంది. జిక్రుతో తప్ప దాసుడు శైతాన్ కీడు నుంచి తనను తాను రక్షించుకోజాలడు. మనుషుల, జిన్నుల కీడు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అస్కార్ అనే కోటును తొడుక్కోండి. మీ మనసులను ఇస్తగ్ఫార్తో కప్పి ఉంచండి. ఇది రేయింబవళ్లలోని పాపాలను చెరిపివేస్తుంది. అల్లాహ్ మనందరికీ దైనందిన దువాలను, అస్కార్ను స్థిరంగా స్మరించుకునే శక్తియుక్తులను ప్రసాదించమని, ఇహపరలోకాల బాధల నుండి రక్షించమని, కష్టాల నుంచి గట్టెక్కించమని అల్లాహ్ను మేము మనసారా వేడుకుంటున్నాం. ఆమీన్. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా తెలుగు ఛానల్ ఖురాన్ వెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో మీకు అస్కార్ మరియు రుఖయా, ఉదయం సాయంత్రం అస్కార్, నమాజు తర్వాత దువాలు, నిద్రపోయే ముందు ప్రార్థనలు, రోజువారీ దువాలు, నమాజ్లో చదివే సూరాలు మరియు నమాజు చేసే పద్ధతి, ఇంకా హదీసులు, ఇంకా ఎన్నో ఇస్లాం గురించిన విషయాలు లభిస్తాయి ఇన్షాల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా.